హాయ్ ఫ్రెండ్స్, నేను పద్మపురం గార్డెన్స్కి వచ్చాను. చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి నేను మ్యూజియం కూడా చూపిస్తాను. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఈ పద్మపురం గార్డెన్స్లో ఈ గార్డెన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. పెద్ద పెద్ద చెట్లు, ఆ వాతావరణం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. చూసారు కదా, లోపల చూడడానికి ఏమీ లేదు అనుకోవడానికి ఏట్లేదండి. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది చూసారు కదా, ఈ చెట్లు చూసే కొంత మనం గడిపేయవచ్చు. ఎక్కడైనా మనం అరకులో పర్యటించిన తర్వాత ఇక్కడ వచ్చి మనం రెస్ట్ తీసుకోవడానికి, అలాగే పిల్లలతో ఆడుకోవడానికి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఈ గార్డెన్ అయితే. ఇక్కడ చూడండి, ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా బాగా నచ్చింది నాకైతే పద్మపురం గార్డెన్స్ అయితే. అన్నీ పూర్తిగా చూడండి. వీడియోని అయితే ఫస్ట్ ఒక లైక్ అయితే కొట్టండి. ఈ లైక్ చేసిన తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేయండి. బాగా నచ్చిందండి నాకైతే. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక కామెంట్ చేయండి. చూడండి, ఈ చెట్టు కింద బెంచ్లాగా వేసారనమాట. ఇది చెక్కలతో తయారు చేసింది. ఇక్కడ కూర్చొని హాహా రెస్ట్ తీసుకుంటే ఉంటుందబ్బా, సూపర్. చూడండి, నేను ట్రైబల్ మ్యూజియంకి అయితే లోపలికి అయితే వచ్చేసానమాట. ఈ గోడ మీద కనిపిస్తుంది కదా, వీటిని చదువుకోవాలండి మీరు చూసినప్పుడు డీటెయిల్గా. అప్పుడే మీకు ఈ గిరిజనుల కోసం మీకు అర్థమవుతుంది అనమాట. పూర్వం గిరిజనులు ఈ విధంగా వేటాడి వచ్చేవాళ్ళు అనమాట. అలాగే ఇక్కడ చూసారు కదా, వీళ్ళు పనిచేసేటప్పుడు ఈ విధంగా పనిచేసేవాళ్ళు గిరిజనులు అయితే. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గిరిజనులు వంట చేసుకున్నప్పుడు, అలాగే పనులు చేసేటప్పుడు ఏమేమి వాడేవాళ్ళో ఇక్కడ అన్నీ కూడా మీరు చూడవచ్చు. ఇద్దరు నేస్తాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ విధంగా నమస్కారాలు చేసుకునేవాళ్ళు. గిరిజనులు పనిచేసేటప్పుడు వాడే పనిముట్లు మీకు తెలిసిందే. ఇక్కడ చూడండి, అడవిలో వెళ్ళి కాయలు పళ్ళు తెంపుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడైతే మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఇది గిరిజన సంత అండి, గిరిజనులు సంత అనమాట. అది కూడా పెట్టారు. ఇక్కడ చదువుకుంటే మీకు అన్నీ డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక్కడ చూశారు కదా, పూరిళ్ళు అయితే గిరిజనులవి ఈ విధంగా ఉండేవి పూర్వకాలంలో. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే పూర్వకాలంలో చేపలు పట్టడానికి, అలాగే ఆయిల్ తీయడానికి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అవి ఉపయోగించేవాళ్ళు గిరిజనులు అయితే. ఇవి మొత్తం ఇక్కడ అన్నీ చూడొచ్చు.